ఒక గ్రామంలో పుట్టిన సాధారణ యువకుడు. చేతిలో బ్యాట్, గుండెల్లో కోపం. తన ఊరి గౌరవం కోసం పోరాడితే ఏమవుతుంది? రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత రఫ్ అండ్ రస్టిక్ లుక్లో కనిపించిన సినిమా పెద్ది. ఈ సినిమా కేవలం స్పోర్ట్స్ డ్రామానా, లేక మాస్, ఎమోషనల్, పాలిటిక్స్, యాక్షన్స్ అన్నీ కలిసిన ఒక పెద్ద ఎంటర్టైనరా? మరి ప్రేక్షకులు ఎందుకు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ అంటున్నారు? ఈ రివ్యూలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. కథ ఒక గ్రామంలో మొదలవుతుంది. అక్కడ పెద్ది అనే యువకుడు తన ఊరికి, తన ప్రజలకు ఎంతో దగ్గరగా ఉంటాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అతను కేవలం వ్యక్తిగత సమస్యలతోనే కాదు, వ్యవస్థతో కూడా పోరాడాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో గ్రామీణ క్రికెట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక సాధారణ ఆట ఒక పెద్ద పోరాటానికి ఎలా కారణమైంది, పెద్ది తన లక్ష్యాన్ని సాధించాడా అనేదే మిగతా కథ. ఈ సినిమా మొత్తం రామ్ చరణ్ భుజాలపై నడుస్తుంది. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్, మాస్ సీన్స్ అన్నిటిలోనూ అద్భుతంగా కనిపించారు. చాలా మంది అభిమానులు ఇది ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పడం ఆశ్చర్యం కాదు. సినిమాలో వచ్చే క్రికెట్ సన్నివేశాలు చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. ప్రత్యేకంగా నైట్ క్రికెట్ మ్యాచ్లు థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. క్రికెట్ను కేవలం ఆటలా కాకుండా కథలో భాగంగా ఉపయోగించడం బాగుంది. సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. ఫ్యామిలీ, గ్రామం, గౌరవం, ఆత్మగౌరవం వంటి అంశాలను దర్శకుడు బాగా చూపించారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రత్యేకంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ బ్లాక్స్లో స్కోర్ చాలా బాగా పనిచేసింది. రత్నవేలు విజువల్స్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. గ్రామీణ వాతావరణాన్ని చాలా అందంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్లో రిచ్నెస్ కనిపిస్తుంది. సినిమా కొంత నిడివి ఎక్కువగా అనిపించే సందర్భాలు ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు మరింత క్రిస్ప్గా ఉంటే బాగుండేది. రెండో భాగంలో రాజకీయాలకు సంబంధించిన కొన్ని ట్రాక్లు అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. సినిమాలో చివరి 30 నుంచి 40 నిమిషాలు ప్రధాన హైలైట్. ఎమోషన్స్, యాక్షన్, డ్రామా అన్నీ కలిసి ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయి. క్లైమాక్స్ తర్వాత థియేటర్ నుంచి బయటికి వచ్చే సమయంలో పెద్ది పాత్ర గుర్తుండే అవకాశం ఉంది. మొత్తం మీద పెద్ది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో మాస్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, క్రికెట్ ఉంది, యాక్షన్ ఉంది. అన్నిటికంటే రామ్ చరణ్ అద్భుతమైన నటన ఉంది. మీరు రామ్ చరణ్ అభిమానులైతే ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి. అలాగే స్పోర్ట్స్ డ్రామాలు, గ్రామీణ కథలు ఇష్టపడే వారికి కూడా ఈ సినిమా మంచి ఎంపిక. మీరు పెద్ది సినిమా చూసారా? మీ రేటింగ్ ఎంత? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. జై హింద్.